నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన యొక్క మాటను నిర్లక్ష్యము చేస్తున్నావా? జాగ్రత్త. లోతు సువార్త ప్రకటించినప్పుడు జనులు సువార్తను నిర్లక్ష్యము చేశారు. తించు తాగుచు వారు పెళ్లికిస్తూ వారు జీవించారండి. 29వ వచనములో, లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. 30వ వచనములో, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు తిరిగి ప్రత్యక్షమగు వరకు అలాగనే జరగబోతా ఉన్నది. ప్రియులారా, మనుష్య కుమారుడు తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు అదే జరగబోతా ఉన్నది. ఈరోజు ఎన్నో కార్యక్రమాల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. కానీ నువ్వు సరిచేసుకోబడుతున్నావా? ఆయన హెచ్చరికలను పొందుకుంటున్నావా? లేదా నిర్లక్ష్యముగా జీవిస్తున్నావా? ఒక్క క్షణం ఆగి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అవును, దూషించే స్వభావం నీలో ఉన్నదేమో, ద్వేషించే స్వభావం నీలో ఉన్నదేమో, దానిని విడిచిపెట్టు. అట్టి వారికి విముఖుడుగా ఉండు. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. దేవునికి మహిమ కలుగునుగాక.